నా కాలుకి 2 కాట్లు ఉన్నాయి. అసలుకి అవి ఎట్లా ఉన్నాయో నాకు అర్థం కాకుంటుంది. అది ఏమి కాట్లు, పాము కాట్లు ఏమో అనిపిస్తుంది నాకు. ఆ 2 చూస్తే పక్క పక్కనే పాము కొరికిందేమో అనిపిస్తుంది. ఏమో నాకు అర్థం కాలేకపోతుంది. ఇంకా నేను వచ్చిన అది పాము కొరికిందేమో అని మొత్తం అంతా రూమ్ అంతా చిందర బందర చేసేసిన చూడండి ఒకసారి. అంతా గలీజ్గా చేసేసిన. ఇంకా అరే ఏమైందిరా దీనికి అని మొత్తం సెర్చ్ చేస్తున్నా. అంత కూర్చొని కూడా ఆలోచిస్తున్నా ఏమైంది 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 అని ఆలోచిస్తూనే ఉన్నా. ఇంకా టెన్షన్ పక్క ఎక్కువైంది. కానీ తీరా చూస్తే నేను విజయవాడ నుంచి బస్సు ఎక్కినప్పుడు నిన్న అంతా ఆ బస్సు అంతా నైట్లో ఇంకా కనిపించలేదు. ఒక సైడ్ ఆపినప్పుడు విండో తీసినప్పుడు కొంచెం దోమలు కొరికినట్లు అనిపించింది అని ఇప్పుడు రిలీజ్ అయ్యి చూసుకుంటున్నా నేను. కానీ నాకైతే టెన్షన్ అనమాట. హార్ట్ బీట్ ఎక్కువైపోయింది. ఇంకా ఏందిరా నాయన ఏమి ఇట్లా అయిపోయింది, ఏంది పాము ఏడ కొరికింది నా మనకి అని నేను ఆలోచిస్తున్నా. చూడండి ఒకసారి 2 కాట్లు. అసలుకి ఈ 2 కాట్లు చూస్తుంటే పక్క నాకు నిజంగానే పాము కొరికిందేమో అనిపిస్తుంది. కానీ ఇంత టెన్షన్ పడిపోతున్నావు నేను ఒకటేసారి. అరే ఇంద్రా నిన్నటి నుంచి ఏం చేసినాం రా మనం అని ఆలోచిస్తున్నా. మళ్ళీ తీరా చూస్తే ఇంకా మనతో పాటు వచ్చిన వాళ్ళని కూడా ఒకసారి అడిగినా అనమాట. అన్నని కాల్ చేసి ఇట్లా అడిగితే నిన్న నువ్వు పడుకున్నావు ఆ బస్సులో బీభత్సమైన దోమలు ఉన్నాయని చెప్తున్నారు. మళ్ళీ టెన్షన్ ఏమనుకున్నా నార్మల్గా ఏమైనా దోమలు అట్లాంటివి పురుగులు అట్లాంటివి కుట్టినా ఓకే. పాము కొరికిందని ఒక్కసారి 2 కాట్లు పక్క పక్కన చూస్తే పాము కొరికిందని ప్రతి ఒక్కరికి రిలీజ్ అవుతుంది అనమాట. నాకు కూడా అట్లే రిలీజ్ అయింది. ఇంకా ఎట్లయితే కాదని మొత్తం ఇంకా రూమ్ అంతా ఎట్లయిపోయింది ఒకసారి చూసుకున్నాను నేను. అంతా గలీజ్ అయిపోయింది. అంతా చైర్ గీర్ అంతా కబోర్డ్స్ అంతా తీసిపెట్టినా అనమాట. ఏమైందిరా అని సర్చ్ చేస్తున్నాను నేను. ఏమన్నా అంటే ఇంకా నేను ఫోన్లు కూడా ఆడబెట్టుకున్నా. ఇంకా ఆ కబోర్డులో అంతా అవన్నీ కింద పడేసి మామూలుగా ఫోన్ కోసం నేను ఫస్ట్ ఇంకా ఇట్లా అయిపోతుంది అనమాట. నిజంగా అంటే తొందరగా అట్లా ఏమన్నా మనకి బాడీకి ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే చాలా భయం అయితే అవుతుంది అనమాట. ఇట్లాంటిప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. నేనైతే నిజంగా అంటే చాలా టెన్షన్ పడిపోయినా. ఇంకా ఎట్లా రా అని కాసి ఇంకా ఫోన్ చేద్దామంటే కూడా ఫోన్ లేదు. ఆ కబోర్డ్స్ నుంచి ఫస్ట్ బట్టలు తీసుకుంటున్నా. బట్టలు తీసుకొని ఏమైందిరా అని తర్వాత చూసి కాలు నొప్పేస్తుంటే చూస్తే 2 కాట్లు పడినాయి. ఒకటేసారి ఫీజులు అయితే అవుట్ అయిపోయినా. నాకు ఏం చెప్పాలో అర్థం కాకపోతుంది. ఇట్లాంటివి అప్పుడప్పుడు ఉంటాయి. ఓకే ఇంకేం చేస్తాం. ఓకే చాలా టెన్షన్ పడిపోయినా నేను. ఇట్లాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ 2 కాట్లు ఎంత భయపెట్టినా నన్ను ఒకసారి చూడండి మీరు. సరే ఓకే ఇంకా మామూలు ఇట్లాంటివన్నీ మన మంచిగా జరుగుతుంటాయి. ఓకే తీసుకోవాలి. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.